హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీరో టు ఇన్ఫినిటీ. టుడే వీడియోలో మన 7th క్లాస్ మ్యాథ్స్ 7 చాప్టర్లో ఉన్న 7.1 ఎక్సర్సైజ్లో 5th రోమన్లో సిబిట్ చూద్దాం. ఫైండ్ ద హోల్ క్వాంటిటీ ఇఫ్ 40% ఆఫ్ ఇట్ ఈస్ 500 కిలోమీటర్ ఇచ్చారు. మనం హోల్ క్వాంటిటీని ఫైండ్ చేయాలి కాబట్టి ఎక్స్ అని తీసుకుందాం. లెట్ ద హోల్ క్వాంటిటీ ఈజ్ ఎక్స్ అని తీసుకుందాం. 40% పర్సంటేజ్ని రిమూవ్ చేయాలి కాబట్టి 40/100 తీసుకోవాలి. ఆఫ్ అంటే మనకి ఇంటూ, ఇట్ అంటే మనకి హోల్ క్వాంటిటీ ఎక్స్, ఈజ్ అంటే ఈక్వల్ టు 500 కిలోమీటర్స్ ఇచ్చారు. సో 500 కిలోమీటర్స్ 40 × x అంటే 40x, 100ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే మల్టిప్లికేషన్ 500 × 100, 40x ఈక్వల్ టు 50,000 వస్తుంది. x ఈక్వల్ టు 40ని ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వెళ్తుంది. 50,000/40, 0 క్యాన్సిల్. x ఈక్వల్ టు 5,000/4 మనం డివిజన్ చేసుకుంటే 1250 అనేది వస్తుంది. సో x ఈక్వల్ టు 1250 కిలోమీటర్. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ మనం డి బిట్ చూద్దాం. 70% ఆఫ్ ఇట్స్ 14 minutes ఇచ్చారు. సో ఇప్పుడు దీని సొల్యూషన్ చూద్దాం. లెట్ ద హోల్ క్వాంటిటీ ఈజ్ ఎక్స్. 70% పర్సంటేజ్ని రిమూవ్ చేయాలి కాబట్టి మనం 70/x 100 అని తీసుకోవాలి. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, ఇట్ అంటే ఎక్స్, ఈజ్ అంటే ఈక్వల్ టు 14 minutes. సో 70 × x అంటే 70x, 14 100 ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇంటూ 14 × 100, 70x ఈక్వల్ టు 1400. సో x ఈక్వల్ టు 1400, 17 ట్రాన్స్ఫర్ చేస్తే డివిజన్లోకి వెళ్తుంది. 1400/70, 0 క్యాన్సిల్. 7 టేబుల్లో 140 20 times. సో x ఈక్వల్ టు 20 minutes. నెక్స్ట్ మనం ఈ బిట్ చూద్దాం. 8% ఆఫ్ ఇట్ ఈస్ 40 liters ఇచ్చారు. సో హోల్ క్వాంటిటీని x అని తీసుకుందాం. లెట్ ద హోల్ క్వాంటిటీ ఈజ్ ఎక్స్. 8% పర్సంటేజ్ని రిమూవ్ చేయాలి కాబట్టి 8/100 తీసుకుంటాం. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, ఇట్ అంటే మనకి హోల్ క్వాంటిటీ ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్ టు 40 liters ఇచ్చారు. 8 × x అంటే మనకి 8x అవుతుంది. 100ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది. 40 × 100, 8x ఈక్వల్ టు 40 × 100 అంటే మనకి 4000 వస్తుంది. x ఈక్వల్ టు 8ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే 4000/8, 8 టేబుల్లో 4000, 500 times క్యాన్సిల్ అవుతుంది. 8 5s are 40, 0. సో x ఈక్వల్ టు 500 liters. దట్ ఈస్ ద ఆన్సర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.